హలో, ఈరోజు మా ఇంట్లో పావు వచ్చి ముందుగా కుక్కర్లో క్యారెట్, క్యాబేజ్, బీట్రూట్, క్యాప్సికమ్ అన్నీ వేసుకొని కుక్కర్లో ఉడకబెట్టుకోవాలండి. ఓన్లీ 3 విజిల్స్. తర్వాత కొంచెం ఆనియన్ కట్ చేసుకున్నాక ఇలా పేస్ట్ అయిపోతుంది. తర్వాత బయట నుంచి పావులు తెచ్చుకోవాలి. పావు బజ్జీకి సంబంధించినవి ఇలా కట్ చేసుకోవాలండి. తర్వాత ప్యాన్ మీద కొంచెం బటర్ వేసుకొని పావులు ఏదైతే మనము తెచ్చుకున్నామో అది బాగా ఇలా కాల్చుకోవాలి. ముందు వెనకాల నీట్గా కాల్చుకోవాలి. కాల్చుకొని పక్కకు పెట్టాలి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో మీకు చెప్తాను నేను. ఫస్ట్ కొంచెం బటర్ వేసేసి బటర్లో ఉల్లిపాయలు వేసేసి ఉల్లిపాయలు కొద్దిగా వేగి పచ్చితనం పోయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కొద్దిగా కారం వేయాలి. వేసిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కొంచెం బాగా మెత్తగా స్మాష్ చేసేసి లేకపోతే కొంచెం మిక్సీ పట్టి దీంట్లో వేసేయాలి. వేసేసిన తర్వాత కారం, ఉప్పు, ధనియాల పొడి, మళ్ళీ కొంచెం పావు పచ్చి మసాలా వేసేసి ఇట్లా కలపాలి. ఇలా కలపాలి. కలిపేసి ఇలా కలిపిన తర్వాత ఇలా మూత పెట్టేయాలి. ఒక 15 మినిట్స్ తర్వాత భాజీ రెడీ అయిపోతుంది. పావు రెడీ చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాం. పావు బాజీ రెడీ. ఇప్పుడు మీరు సర్వ్ చేసుకోండి. యమ్మీ 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 యమ్మీ. మీరు ట్రై చేయండి ఇంట్లో.